హాయ్, దిస్ ఇస్ రాజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు మనలో ఒకడు. మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు బేబక్క ఎలిమినేషన్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. సో వై బేబక్క ఎలిమినేషన్ అని మనం చెప్పుకున్నట్లయితే, నామినేషన్ లో మనకి చెప్పాడు, ఒక మాట చెప్తాడు. బేబక్కని నామినేషన్ చేసినప్పుడు మనం ఛాన్స్ వచ్చే లోపు, మనం కరెక్ట్ గా మనం ఓపెన్ అయ్యే లోపు మనం గేట్ బయట ఉంటాము. సో ఇక్కడ ప్రతి నిమిషం మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎప్పుడు మనం ఉంటామో, ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాం మనకే తెలియదు. సో మనం ఓపెన్ అప్ అవ్వాలి, మనం ఆర్గ్యుమెంట్ కరెక్ట్ గా చెయ్యాలి, ప్రతి క్షణం మనకి ఇంపార్టెంట్ అని చెప్పాడు. సో అదే జరిగిందండి ఈ రోజు. చూసిందో లేదో మనకు తెలియదు కానీ, సో తనైతే కొద్దిగా ఇంకా టైం ఉంది ఓపెన్ అవ్వడానికి అని అనుకుందో ఏంటో. సో ఎవ్రీ పాయింట్ లోనూ తన ఓకే కూల్ అని చెప్పి కూర్చొనే విధానం కానీ, నేను అక్కడ ఆర్గ్యుమెంట్ చేయడం ఎందుకు అనే విధానంలో కానీ, ఇవన్నీ ఆడియన్స్ లో ఇప్పుడు ఉన్న నామినేషన్ లో ఉన్న వాళ్ళు ఈవిడే వీక్ అన్న టైప్ లో కనిపించి, మరి ఆడియన్స్ ఆ డెసిషన్ తీసుకున్నారేమో, ఓటింగ్ అనేది రాలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. సో సీజన్స్ అన్ని నేను చదివేశాను, సీజన్స్ అన్ని చూసేసాను అన్నారు. అన్ని సీజన్ లో జరిగిందే కదండి. సో కొద్ది ఏజ్డ్ వాళ్ళు వస్తే కనుక వాళ్ళని అక్క అక్క అంటారు, వాళ్ళ నామినేషన్ లో తీసుకొస్తారు. వాళ్ళు పక్కనే ఉంటారు, పప్పు బాగాలేదంటారు, ఉప్పు బాగాలేదంటారు. లేదండి, మీకు తెలిసిందే, అన్ని సీజన్ లో జరిగిందే. హేమ ఉన్న సీజన్ లో హేమక్క నాన్న పంపించేసిన తర్వాత మన లాస్ట్ అక్క అని చెప్పి తన పంపించేసారు. చాలా మందిని, అంటే చాలా మందికి ఇలాగే జరుగుద్ది. అక్క అక్క అని చెప్పి నామినేషన్ లో తీసుకొస్తారు. అవన్నీ మీకు తెలిసిందే. సో కిచెన్ అనేది చాలా డేంజర్ అని కూడా మీకు తెలుసు. అన్ని సీజన్ చూసినప్పుడు మీకు తెలియదా? సో మరి ఏ గేమ్ ప్లాన్ తో మీరు వెళ్ళారో తెలియదు. అసలు ఆ గేమ్ ప్లాన్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. సో ఏదేమైనా సరే మీరు ఆర్గ్యుమెంట్ చేయడంలో కానీ, స్క్రీన్ స్పేస్ లో కానీ ఫెయిల్ అయ్యారని చెప్పి అనుకోవాలి. సో అందుకనే అంత ఎర్లీగా ఎలిమినేషన్ అవుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా కొన్ని రోజుల నుండి నవ్విద్దాం అనుకున్నారు మీరు. సో నవ్వించడం, ఇంకొన్ని రోజులు ఉండడం అనేది మన చేతిలో ఉండదు. ఎవ్రీ వీక్ చాలా ఇంపార్టెంట్. నామినేషన్ లో ఉన్నప్పుడు ఇంకా చాలా ఇంపార్టెంట్. మీరు నామినేషన్ లో వెళ్ళారు, నెక్స్ట్ 3 days ఓటింగ్ ఉంటుందని మీకు తెలుసు. కానీ మీరు ఎఫర్ట్స్ ఎందుకు పెట్టలేదు అనేది తెలీదు. నిఖిల్ గాని వీళ్ళు గాని ఏదైనా చెప్పినప్పుడు ఓకే ఓకే అన్నారు. మీరు అప్పుడు నిజంగా వాదించుంటే కనుక కనీసం చీఫ్ హెడ్ అవ్వకపోయినా సరే ప్రతి చోట ఆవిడ వాదించేది అని చెప్పారు. కిచెన్ కిచెన్ గొడవ జరిగినప్పుడు కూడా మీరు వాదించి ఉండవలసిందే. సో ఎక్కడికక్కడ కూల్ గా రిలాక్స్డ్ గా ఉన్నట్టుగా అనిపించింది జనాలకి. సో ఓటింగ్ కూడా ఇన్ని సీజన్ చూసాను అంటున్నారు. అక్కడికి వచ్చిన వేరే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా గట్టి పిఆర్ని పెట్టుకొని వచ్చారు. ఇన్ని సీజన్ చూశాను అల్లాడిస్తానన్న మీరు గట్టి పిఆర్ని కూడా పెట్టుకోవాల్సి, అది కూడా ఒక రీజన్ అనుకుంటున్నాను. గట్టి పిఆర్ని పెట్టుకొని ఉండవలసింది మీరు. సో ఏదేమైనా సరే ఈ ఈ వీక్ నో ఎలిమినేషన్ అయితే ఉండదని చెప్పాను కదండి. సో ఈ వీక్ బేబాక్ ఎలిమినేషన్ అయ్యారు. దానికి కారణాలు అయితే నాకు ఇవి అనిపించినాయండి. మీకు ఏమేమి కారణాలు అనిపించినాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.